ఓకే. మీలో కొందరు అనుకోవచ్చు, మాకు ఇంత సజెషన్ ఇస్తున్నారు, మీరే ఇవన్నీ ఫాలో అవ్వాల్సింది కదా అని చెప్పి. మాది చాలా సడన్ ప్లాన్ అండి. అంటే యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ డూయింగ్ వెల్ మెంటలీ, ఫిజికల్లీ. సో మై హస్బెండ్ ప్లాన్డ్ ఇట్ ఆల్ ఆఫ్ సడన్ టు టేక్ ఎ బ్రేక్. సో చాలా సడన్ ప్లాన్ అయింది. ఇంకా వచ్చేసాము. సరే ఏదైతే అది అని చెప్పి. మేము ఎంజాయ్ చేసాము, చేయలేదని కాదు. కానీ కొంచెం కట్ చేయాల్సింది అమౌంట్ అక్కడ ఇక్కడ, అంటే కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది ఖర్చు. సో మీరు మంచిగా ప్లాన్ చేసి ముందే అన్ని యూట్యూబ్లో చూసి మంచిగా యూ బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పీపుల్. See, I'm not saying people are not good, but tourism is only way of income there in Manali. సో చాలా షాప్స్ పెట్టారు. మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి షాప్ 1, షాప్ 2, షాప్ 219, షాప్ 300 వరకు ఉన్నాయి. యాక్టివిటీస్ మేము ఇస్తాం, మేము ఇది ఇస్తున్నాము, వేరే వాళ్ళు ఇంత ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ సో యూ బెటర్ గో డిస్కస్ విత్ మల్టిపుల్ పీపుల్, మల్టిపుల్ షాప్స్లో చెక్ చేసి మీకు ఫిజిబుల్ అయ్యిందే తీసుకోండి. ఈజీగా ఎవరిని బిలీవ్ చేయకండి. ఇంకోటి, మా ఎక్స్పీరియన్స్ హోటల్స్ స్టేస్ చెప్తున్నాను, చాలా బాగుండే. హోటల్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వెల్ బిహేవ్డ్ స్టాఫ్. అండ్ ఫుడ్ వచ్చేసి సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇక్కడ కొంచెం చప్పగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ మరీ డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం సాల్ట్, కారం పడితే ఇట్ టేస్ట్ లైక్ సౌత్ ఇండియన్ డిష్ ఓన్లీ. మేము చాలామందికి టిప్స్ ఇచ్చేసి వచ్చాము, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ నచ్చి, వాళ్ళ వే ఆఫ్ జనాలని ఎంత పద్ధతిగా రిసీవ్ చేసుకోవడం చాలా నచ్చింది. సో పీపుల్ ఆర్ గుడ్.